రాబోయే టీ20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ ఆడబోయేది లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ తాజాగా కుండబద్దలు కొట్టారు. ఇస్లామాబాద్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. టీ20 ప్రపంచ కప్లో భారత్తో తలపడకూడదనే విషయంలో మేం చాలా స్పష్టమైన, దృఢమైన వైఖరితో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. క్రీడల్లో రాజకీయాలను చూపించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, ఈ విషయంలో తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను నమ్ముతున్నానని షరీఫ్ పేర్కొన్నారు. కేవలం భావోద్వేగాలతో కాకుండా ప్రస్తుత పరిస్థితులను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ వివాదం వెనుక బంగ్లాదేశ్ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీన్నే సమర్థిస్తూ బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగానే తాము ఈ అడుగు వేస్తున్నామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. భారత్లో భద్రతా కారణాలను సాకుగా చూపి బంగ్లాదేశ్ తన మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని కోరగా ఐసీసీ నిరాకరించడంతో ఆ జట్టు టోర్నీ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో షరీఫ్ స్పందిస్తూ బంగ్లాదేశ్కు జరిగిన అన్యాయం విషయంలో తాము వారికి పూర్తి స్థాయిలో సంఘీభావం ప్రకటిస్తున్నామని వెల్లడించారు. మా జట్టు భారత్తో ఆడకపోవడం అనేది ఒక నిరసన వ్యక్తం చేయడమేనన్నారు. క్రీడా మైదానంలో రాజకీయ క్రీడలు సాగకూడదని, తాము తీసుకున్న ఈ వైఖరి అత్యంత సముచితమైనదని ఆయన ఉద్ఘాటించారు. బంగ్లాదేశ్కు అండగా నిలవడం తమ బాధ్యతని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఒక ప్రపంచ స్థాయి టోర్నీలో ఇలాంటి సెలెక్టివ్ పార్టిసిపేషన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎదుర్కోబోయే పరిణామాలపై ఐసీసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్ను బహిష్కరించడం వల్ల పాక్కు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఐసీసీ నిబంధనల ప్రకారం భారీ జరిమానాలు లేదా భవిష్యత్తు టోర్నీలపై ఆంక్షలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయినప్పటికీ ప్రధాని షరీఫ్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నారు. స్పోర్ట్స్ ఫీల్డ్లో రాజకీయ ఒత్తిళ్లకు తల వంచేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ పరిణామం ప్రపంచ క్రికెట్ రంగంలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే కేవలం భారత్ పాక్ మ్యాచ్ రద్దు కావడం వల్ల ఐసీసీకి సుమారు $250 మిలియన్ ఆదాయ గండి పడే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోయిన ఈ సమయంలో క్రికెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం ఆ దేశానికి గొడ్డలు పెట్టు కానుంది. మరి ఐసీసీ చేసే రాయబారాలు ఫలిస్తాయా, లేక ఈ దాయాదుల పోరు జరగకుండానే ముగుస్తుందో చూడాలి.